ఫ్యాంటసీలు అమ్మాయిలు డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక ఓ స్టడీ ప్రకారం అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫ్యాంటసీ వరల్డ్ లో ఎక్కువగా ఉంటారని తేలింది. ముఖ్యంగా ఫిక్షనల్ స్టోరీలు చూసి లేదా ఫిక్షనల్ క్యారెక్టర్ చూసి వాటిపై మనసు పారేసుకుంటూ ఉంటారు. ఇక వాటి వల్ల వారి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్స్ట్రీమ్ గానే ఉంటాయి. వాటన్నింటినీ తీసుకువెళ్లి తమ బాయ్ ఫ్రెండ్ మీద చూపించేస్తూ ఉంటారు. అతను ఆ అంచనాలను రీచ్ కాకపోతే అదో లొల్లి. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఫ్యాంటసీలు కూడా తీర్చుకునేలాగా అమ్మాయిలు ఓ కొత్త డేటింగ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇక సింగిల్ అమ్మాయిలు ఫాలో అవుతున్న ట్రెండ్లలో రోస్టర్ డేటింగ్ ఒకటి. ఈ రోస్టర్ డేటింగ్ అర్థం ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే సమయంలో విడతల వారీగా వేర్వేరు వ్యక్తులతో తమ రొమాంటిక్ డిజైర్స్ ని తీర్చుకోవడమే రోస్టర్ డేటింగ్. ఈ రోస్టర్ డేటింగ్ ట్రెండ్ ని ఎక్కువ మంది ఒంటరి మహిళలు ఫాలో అవుతున్నారంట. వారిలో రొమాంటిక్ డిజైర్స్ ని వేర్వేరు వ్యక్తులతో తీర్చుకుంటారనే టాక్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తుంది. విభిన్న వ్యక్తులను వయసుతో సంబంధం లేకుండా మీట్ అవ్వడం, వారితో రొమాంటిక్ రిలేషన్ ని పెంపొందించుకోవడం చేస్తున్నారంట. తమ పరిధిని చాలా కాన్ఫిడెంట్ గా ఓపెన్ గా చెప్తూ ఈ డేటింగ్ ఫాలో అవుతున్నారంట అమ్మాయిలు. ఇక రోస్టర్ డేటింగ్ లో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఫాలో అవుతున్నారంట. తమ చాయిస్ విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా తమకి నచ్చిన వాటిని నచ్చిన వారి నుంచి ఓపెన్ గా తీసుకుంటున్నారట. ఇక సీరియస్ రిలేషన్ లో లేకుండా తమ డిజైర్ తీర్చుకుంటూ వ్యక్తిగత అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారట. ఈ డేటింగ్ ట్రెండ్ ఫన్ తో పాటు పర్సనల్ గ్రోత్ కి మంచిదని నేటి తరం భావిస్తున్నారు. ఈ రోస్టర్ డేటింగ్ ని మహిళలు ఫాలో అవ్వడానికి ఇది కూడా ఓ రీజనే. దీనివల్ల ఒకే వ్యక్తితో త్వరగా అటాచ్ అవ్వకుండా లేదా ఎమోషనల్ గా దగ్గర అవ్వకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుందని భావిస్తున్నారంట.